నాగ చైతన్య తండేల్ మూవీ చూసి జస్ట్ ఇప్పుడే బయటకు వస్తున్నాను భయ్య. అసలు ఆ సినిమా స్టోరీని నాగ చైతన్య కానీ లేకపోతే బన్నీవాస్ కానీ విన్నారా లేదా అనేది నాకైతే డౌటే. సినిమా మొత్తం ఏడుపు కొట్టు సినిమా. ఎందుకంటే ఈ స్టోరీ అందరికీ తెలిసిన స్టోరీ అని మనందరికీ తెలుసు, అది రియల్గా జరిగిన స్టోరీ. కానీ దాన్ని ఏదో యూనిక్ వేలో రిప్రజెంట్ చేయబోతున్నారు, లేకపోతే స్క్రీన్ ప్లేలో ఏదో మ్యాజిక్ చేయబోతున్నారు అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. ఎందుకంటే మూవీ ప్రమోషన్స్ అప్పుడు చాలా మంచిగా, చాలా కాన్ఫిడెంట్గా, ఈవెన్ ఈ రోజు నేను చూసిన ప్రమోషన్స్లో కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో సంథింగ్ ఏదో ఉండబోతుంది సినిమాలో, ఏదో మ్యాజిక్ జరగబోతుంది అని చెప్పేసి నేను చాలా పాజిటివిటీ తెలియదు. ఈవెన్ నాకు సాంగ్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. కానీ సినిమా చూస్తేనేమో అదే రొటీన్ రాడ్ సినిమా. ఇప్పుడు నేను ఆ రియల్ స్టోరీ ఏదైతే ఉందో నేను దాని గురించి మాట్లాడట్లా. స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో ఆ స్టోరీని మనకు చూపించే విధానం ఏదైతే ఉందో అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. అసలు ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు. సినిమా అంతా మొత్తం ఏడుస్తూ పోతానే ఉంటుంది. అసలు సినిమా మొత్తంలో ఒక్కటి కూడా ప్రాపర్గా హై వచ్చిన మూమెంట్స్ లేవు భయ్య. నాకు తెలిసి ఆ సముద్రం మీద ఒక 5 to 7 minutes ఒక సీక్వెన్స్ ఉంటుంది. అక్కడ ఏదో వచ్చింది లేరా బాబు, అట్లీస్ట్ ఇంటర్వెల్ కన్నా దీన్ని హైప్ చేస్తున్నాడు అని చెప్పేసి అనిపించింది అనమాట. ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ కొంచెం బాగానే ఉంది, కానీ అది ఎక్కువ కూడా లేదు భయ్య. కానీ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ అది ఏడుపు గొడ్డు స్టార్ట్. ఇప్పుడు వాళ్ళకి అది రియల్గా జరిగింది అందరికీ తెలుసు. అట్లా వాళ్ళు అట్లా పట్టుబట్టం కానీ లేకపోతే వాళ్ళని బాధలు పట్టడం, తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత వాళ్ళు రిలీజ్ చేయడం, ఇదంతా చాలా బాధ అనుభవించారు. ఇదంతా ఒప్పుకుంటాం భయ్, అందరికీ తెలిసిన. కానీ సినిమాకి వచ్చేసరికి నువ్వు దాన్ని ప్రాపర్గా రిప్రజెంట్ చేయాలి కదా. అసలుకి చూడలేకపోతున్నావు సినిమాని. సినిమా అంతా హెడ్ఏక్ వచ్చింది భయ్ నాకైతే. గట్టిగా మాట్లాడుకుంటే సినిమాలో నాగ చైతన్య యాక్టింగ్ కానీ లేకపోతే తన యాస కావచ్చు, ఇదంతా కరెక్ట్గా ఉందనిపించింది. నాగ చైతన్య మాత్రం పాపం చాలా కష్టపడ్డాడు సినిమాకి. సాంగ్స్ బాగున్నాయి, అందులో ఒకటి కట్ చేసి పెట్టినట్టున్నారు, అది నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. సెకండ్ థింగ్, ఈ ఓం నమః శివాయ సాంగ్ యాక్చువల్గా సినిమాలో ఎక్కువ హై వస్తుందని చెప్పేసి అనుకున్నా, కానీ అది ఆల్రెడీ ముందే రిలీజ్ చేశారు. అసలు అది చేయాల్సిన అవసరం లేదనిపించింది. అది డైరెక్ట్గా సినిమాలో పెట్టుంటే అట్లీస్ట్ అక్కడన్నా హై వచ్చేదని నాకైతే అనిపించింది. ఆ ఫస్ట్ హాఫ్ అంతా దారుణమైన హెడ్ఏక్ బై. ఆ ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి కొంచెం సేపు వదిలిపెడితే మొత్తం అంతా నెబ్బా నిబ్బి స్టోరీ లాగా. బుజ్జితల్లి అన్నప్పుడల్లా నాకు ఎక్కడో కాలుతుంది అసలుకి. నాకు ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వ ముందే ఆ బుజ్జితల్లి అయ్యని ఇదేదో నెబ్బా నిబ్బి స్టోరీ లాగా తయారయ్యేలాగా ఉందని చెప్పేసి నాకు ముందలే అనిపించింది అనమాట. సినిమాలోకి వెళ్ళిన తర్వాత అసలు అది చూడలేకపోయాం అయ్యా. ఇక డబ్బింగ్ విషయానికి వస్తే మహా దారుణం భయ్య. ఈవెన్ సాయి పల్లవికి కూడా ఆ కొన్ని యాసలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి అన్నమాట, శ్రీకాకుళం యాసలు. ఆ యాసలకి సెట్ అవ్వలేదు అనిపించింది. అంత ఆర్టిఫిషియల్గా వెళ్ళిపోయింది సినిమా మొత్తం. తెలుగు వాళ్ళకే ప్రాపర్గా డబ్బింగ్లు సెట్ అవ్వలేదు అనుకుంటే తమిళ్లో ఒక కమెడియన్, అందరికీ తెలిసిన కమెడియన్ అనమాట, ఆయన్ని తీసుకొచ్చి ఆయనకి మళ్ళీ శ్రీకాకుళం యాస పెట్టారు. అది అస్సలకి సెట్ కాల. నెక్స్ట్ ఇంకొక హైలైట్ ఏంటి అంటే, అందరికీ తెలిసిన పృథ్వీరాజ్ అని ఒక అతను ఉన్నాడు కదా, మనకి యానిమల్ సినిమాలో విలన్గా కూడా చేస్తున్నాడు అనమాట. ఆయన తెలుగు సినిమాలో ఇంతకుముందు హీరోగా కూడా చేశాడు. ఆయన వాయిస్ కానీ ఆయన అందరికీ తెలుసు. కానీ ఆయనకి ఎవరి చేతనో డబ్బింగ్ చెప్పించారు, అది కూడా శ్రీకాకుళం యాసలో. అది అస్సలు సెట్ అవ్వాలి. ఆయన ఆల్మోస్ట్ సినిమా అంతా ఉంటాడు. ఇంకొక దారుణం ఏంటి అంటే, మనకి పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో కొన్ని సీన్స్ పెడుతుంటారు కదా సినిమాలో, ఎంత అన్రియలిస్టిక్గా ఉన్నాయి అంటే అవి. వీళ్ళు పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు ఆ పాకిస్తాన్ వాళ్ళు అక్కడ ఈ జైల్లో ఉంటారు కదా ఖైదీలు, వీళ్ళు వచ్చి ఏ హిందుస్థానీ అది అని చెప్పేసి గొడవలు పడుతూ ఉంటారు. అసలుకి వాళ్ళని వేలుదెట్టడం, లేకపోతే ఇండియన్స్ ఏదో గొప్ప అన్నట్టుగా చూపించడం, అవన్నీ అసలు ప్రాపర్గా రియలిస్టిక్గా లేవు అసలుకి. ఇప్పుడు ఖడ్గం మూవీ ఉంది, లేకపోతే సీతారాం మూవీ ఉంది, లేదంటే బాగ్ మిల్కా బాగ్ మూవీ, ఇట్లాంటి మూవీస్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయి. ఇండియాకి పాకిస్తాన్కి సంబంధించి ఇలాంటి ఏమన్నా టచ్ చేసినప్పుడు ఆ రేంజ్లో చూపించకపోతే ఎవడు దేకను కూడా దేకడు భయ్. అంత అన్రియలిస్టిక్గా ఉన్నాయి. కొన్ని సీన్స్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి. ఎలా అంటే, ఇప్పుడు పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు పాకిస్తానీస్ని మన హిందుస్థాన్ వాళ్ళు కొట్టి హిందుస్థాన్ జెండా ఎగరేస్తే పాకిస్తాన్ వాళ్ళే సెల్యూట్ చేస్తున్నారు. ఎలా నమ్ముతారు భయ్య? ఎంత దారుణంగా ఉంది అసలు ఆ సీను. అది అసలు నాకు జరిగిందా జరగలేదని నాకైతే డౌటే రియల్గా. మత్స్యకారులకు సంబంధించి వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి, లేకపోతే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఇవన్నీ చూపించచ్చు భయ్య, ఎవరు కాదనరు. కానీ చూపించే విధానం అనేది కరెక్ట్గా లేకపోతే మనం స్క్రీన్ మీద చూసి అబ్బా ఏంద్రా బాబు మళ్ళీ తలకాయ నొప్పి అని అనిపించకూడదు అనమాట. చూపించే విధానం కరెక్ట్గా లేదు. అసలు సినిమా అయితే మాత్రం నాకు మరీ రొట్టలాగా అనిపించింది. గట్టిగా పాజిటివ్స్ మాట్లాడుకుంటే నాగ చైతన్య యాక్టింగ్ కానీ లేకపోతే అతని ట్రాన్స్ఫర్మేషన్ కానీ నాకు చాలా బాగా నచ్చింది భయ్య. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ ఒకటి, ఇంకా ఆ సముద్రం సీక్వెన్స్ ఒక 3 to 5 minutes to 7 minutes ఎంత ఉంటుంది అనమాట. ఇంకా సాయి పల్లవి సంబంధించి ఎక్కడ మీకు ఒక హై వచ్చిన సీన్ కూడా ఉండదు. ఏదో ఒక ఆజాదీ సాంగ్ ఒకటి ఉంటుంది, అది అంతే. ఇంకా సినిమా మొత్తం అంతా హెడ్ఏకే.